So today we are celebrating pre-Christmas. Okay? Because of Jesus Christ's birthday. Okay? Every year we are celebrating, no? యేసుక్రీస్తు పుట్టినరోజు ఈరోజు మనము జరుపుకుంటున్నాం. యేసుక్రీస్తు ఏ విధంగా పుట్టింది అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఆరవ నెలలో గబ్రియేలు దేవదూత గలిలయలోని నజరేతు ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపును ఒక పురుషునికి ప్రదానం చేయబడిన కన్య యొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియా. ఎవరిమే? మరియా. దూత లోపలికి వచ్చి చూసి, దయపాప్తులారా నీకు శుభము, ప్రభువు నీకు తోడయ్యున్నాడని చెప్పాను. ఆమె ఆ మాట, ఆ కన్య పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూసి, దయప్రాప్తురాలా నీకు శుభము, ప్రభువు నీకు తోడయ్యున్నాడని చెప్పాను. ఆమె ఆ మాటలు బహుగా త్వరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొనుచుండగా దూత, మరియా భయపడకుము, దేవుని వలన నీవు కృప నొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కానీ ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. సో మరియా జోసెఫ్కి ఏమైంది? ఎంగేజ్మెంట్ ఓవర్, నో మ్యారేజ్. ఇంకా పెళ్లి కాలేదు, ఓన్లీ ప్రధానమైంది. ఓకేనా? సో జోసెఫ్, ఓకే, యేసేపు. ఓకేనా? సో మనం బైబిల్ గ్రంథం నుంచి మత్తయి సువార్త 1వ అధ్యాయము 18 నుంచి 25 వచనాలు చూసుకున్నట్లయితే, యేసుక్రీస్తు జనన విధానం ఎట్లనగా, ఆయన తల్లి అయిన మరియా యేసేపుకు ప్రదానం చేయబడిన తర్వాత వారేకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భముగా నుండెను. ఆమె భర్త అయిన యేసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరిచినొల్లక రహస్యముగా ఆమెను విడనాడదోచెను. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుచుండగా, ఇదిగో దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడవైన యేసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకున్నటకు భయపడకుము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె యొక్క కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనని రక్షించును. కనుక ఆయనకు యేసు అను పేరు పెట్టెదవు. నడువు ధైర్యముంచి ముందుకు నడువు, నడువు నడువు మరియా నీవు, ధైర్యముంచి ముందుకు నడువు. దేవదూత చెప్పిన మాట, దేవదూత చెప్పిన మాట జ్ఞాపకముంచి ముందుకు నడువు, జ్ఞాపకముంచి ముందుకు నడువు. నడువా 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 జాలా, నడువా జాలా ప్రాణనాథ, నడువు నడువు మరియా నీవు, ధైర్యముంచి ముందుకు నడువు. తట్టు తగిలే ఏలు పగిలే, రక్తమోచ్చే ప్రాణనాథ, నడువు నడువు మరియా నీవు, ధైర్యముంచి ముందుకు నడువు. దేవదూత
చెప్పిన మాట దేవదూత చెప్పిన మాట జ్ఞాపకముంచి ముందుకు నడువు అమ్మ నేను ఓపజాల అమ్మ నేను ఓపజాల ఓపజాల ప్రాణనాథ ఓపజాల ప్రాణనాథ గర్భవతి అయి కుమారి కన్ను ఆయనకు ఇమ్మానుయేలు అను పేరు పెట్టబడుదురు అని ప్రభువు ప్రవక్తల ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతయో జరిగేను. ఇమ్మానుయేలు పేరునకు భాషాంతరము దేవుడు మనకు తోడని అర్థము. ఏసేపు నిద్ర మేలుకొని ప్రభువు తన ఆజ్ఞాపించిన ప్రకారమే తన భార్యను చేర్చుకొని ఆమె కుమారుని కనువరకు ఆమెను ఎరుగకుండెను. అతడు ఆ కుమారునికి యేసు అని పేరు పెట్టాను. బహుమతులు సమర్పించడానికి రావడం జరుగుతుంది. దినమందు యాదవుల దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడెక్కడ అని తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూసి ఆయనను పూజించవచ్చిమని చెప్పిరి.